బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రదీప్ రావత్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. నేను ఇంకో పదం కూడా చెప్తాను. సై సినిమా భిక్షు యాదవ్. సో భిక్షు యాదవ్ మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. సో ప్రదీప్ రావత్ మృతి బాధించిందన్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. రావత్ తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ భాషలు నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు అన్నారు పవన్ కళ్యాణ్. నేను నటించినటువంటి సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల్లో కూడా ఆయన యాక్ట్ చేశారు అంటున్నారు సో పవన్ కళ్యాణ్. సో ఇంకోవైపు ప్రదీప్ రావత్ కుటుంబం సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా పవన్ ట్వీట్ చేశారు. సో ప్రజెంట్ నిన్న రాత్రి హార్ట్ స్ట్రోక్తో ప్రదీప్ రావత్ మృతి చెందారు. ముంబైలోని ప్రదీప్ రావత్ అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. హాజరు కానున్నారు మరి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా. సో ఒక్కసారి పవన్ కళ్యాణ్ ట్వీట్ చూద్దాం. సో పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా ఆయన ప్రదీప్ రావత్కి సంతాపం వ్యక్తం చేస్తూనే చాలా కీలకంగా ఆయన తన సినిమాలు నటించారని చెప్పుకొచ్చారు. శ్రీ ప్రదీప్ రావత్ గారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రముఖ నటుడు శ్రీ ప్రదీప్ రావత్ గారు మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించారు ప్రదీప్ రావత్. ప్రతినాయకుడిగాను పలు భిన్నమైనటువంటి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. నేను నటించినటువంటి సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు ఈ చిత్రాలతో ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ ప్రదీప్ రావత్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ట్వీట్ కొంత ఎమోషనల్గానే ఉంది. సో ఇంకోవైపు ప్రదీప్ రావత్ గురించి చాలామంది భిక్షు యాదవ్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత అద్భుతమైనటువంటి సినిమాలను చేశారని తెలుగులో కూడా. సో ప్రస్తుతం ఆయన వయసు 74 ఏళ్ళు. కొంత ఆయనకి క్యాన్సర్ కూడా సోకినట్టు తెలుస్తోంది. చికిత్స పొందుతూనే నిన్న హార్ట్ స్ట్రోక్తో వైపు చికిత్స పొందుతూనే సో ఆయన హార్ట్ స్ట్రోక్తో ఇప్పుడు చనిపోయినట్టు తెలుస్తోంది. సో ప్రైవేట్ ఆసుపత్రిలో కంటిన్యూస్గా చికిత్స పొందుతున్నారు. సో స్టాలిన్ సినిమా తీస్తూ ఉన్న సమయంలో షూటింగ్లో కాకినాడకు చెందినటువంటి కళ్యాణి అనేటువంటి ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఆయన పెళ్లి చేసుకున్నారు. సో కళ్యాణి అనేటువంటి తెలుగు అమ్మాయితో పెళ్ళి, ఆ తర్వాత సై సినిమాతో ఇక్కడ పరిచయం. సో తెలుగుతో కూడా చాలా పెద్ద ఎత్తున గొప్ప అనుబంధం అయితే ఆయనకు ఉందని అర్థమవుతోంది. సో ఫస్ట్ నాటకాలు వేస్తూ ఉండేవారు. నాటకాల నుంచి మెల్లిగా ఆయనకి అదే ముందు కొనసాగుతూ ఉండేది. ఆయన వృత్తిరీత్యా, ప్రొఫెషన్ రీత్యా ముంబైలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. సో అక్కడ సెటిల్ అయిపోయారు. ముంబైలోనే ఉంటూ విభిన్న పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులకి, తమిళకి, కన్నడకి, మలయాళంకి, ఇంగ్లీష్లో అన్నిట్లో కూడా అన్ని లాంగ్వేజెస్లో దాదాపుగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్తో పాటుగా అటు బాలీవుడ్లో కూడా యాక్ట్ చేశారు ప్రదీప్ రావత్. సో ఫస్ట్ తెలుగులో ఇంట్రడ్యూస్ అయింది మాత్రం సై సినిమాతోనే. రాజమౌళి తీసినటువంటి సై సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు. అనేక ప్రశంసలను కూడా పొందారు ఆ క్యారెక్టర్ ద్వారా, భిక్షు యాదవ్ అనేటువంటి ఆ వైల్డ్ క్యారెక్టర్ ద్వారా. సో నాటకాలతో వేసుకున్నటువంటి ఆయన బ్యాంక్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. బ్యాంక్ ఉద్యోగంలో భాగంగానే ట్రాన్స్ఫర్లో ముంబైకి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఫేస్ కట్ని, ఆయన అటైర్ని చూసినటువంటి చాలామంది తన తోటి మిత్రులు కూడా నువ్వు ఇలా కాకూడదు, ఇంకా యాక్టింగ్లోకి వెళ్ళు అన్న తర్వాత ఆయన యాక్టింగ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాటకాల్లో కొనసాగుతూనే అక్కడక్కడ ప్రదర్శనలు ఇచ్చేవారంట. సో అప్పుడు బాలీవుడ్కు సంబంధించినటువంటి ఒక యాక్టర్ స్మితా పాటిల్ తనని గమనించి ఆయనని ఒక మహాభారత్ టీవీ సంబంధించి ఒక సీరియల్ డైరెక్టర్కి ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడి నుంచి ఆయన ఇక వెనుకడుగు వేయలేదు. అగ్నిపథ్, అమితాబ్ బచ్చన్తో అగ్నిపథ్ సినిమాతో కూడా ఆయన నటించారు. అదొక చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్ ఆయన దాంట్లో. తర్వాత ఆ సీరియల్లో అశ్వత్థామ పాత్ర కూడా పోషించారంట. మొదటి సీరియల్ అశ్వత్థామ అయింది. ఆ తర్వాత అగ్నిపథ్, ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఇక భిక్షు యాదవ్తో పాటుగా కొన్ని గుర్తింపు పొందినటువంటి సినిమాలు, క్యారెక్టర్లు ఏంటంటే లగాన్ తర్వాత హిందీలో ఫుల్ బిజీ అయిపోయారు ఆయన. తర్వాత తెలుగులోకి రాజమౌళి తీసుకొచ్చి సై సినిమాలో భిక్షు యాదవ్గా చూపించారు. ఆ తర్వాత దక్షిణాది సినిమాల్లో ఆయన కంప్లీట్గా ప్రదీప్ రావత్ పేరు కాస్త భిక్షు యాదవ్గానే మారిపోయింది. తెలుగులో భద్రా సినిమాలో వీరయ్యగా, దేశముదురులో తంబిదురైగా, ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారీగా, లక్ష్మీ సినిమాలో రాయుడుగా ఏ క్యారెక్టర్ వేసినా కూడా దాంట్లో అట్లా పరకాయ ప్రవేశం చేస్తూ ఉండేవారు. స్టాలిన్, దేశముదురు, యోగి ఇలాంటి సినిమాల్లో అనేక రకాలు నటించారు ఆయన. రెబల్, మస్కా, ఓయ్, ఆ తర్వాత నాయక్, బాద్షా, వన్ నేనొక్కడనే, ఇలా ఎన్నో సినిమాలు. చివరిగా నటించింది గాయపడ్డ సింహం అనేటువంటి ఓ సినిమాలో తెలుగులో నటించారు. సో అద్భుతమైనటువంటి నటన ఉండేది. అటు రామ్తో
రామ్ పోతినేనితో అద్భుతంగా నేను శైలజ సినిమాలో తన ఫ్రెండ్ క్యారెక్టర్ వేశారు. సో నాట్ ఓన్లీ విలన్ క్యారెక్టరే కాదు, నవ్విస్తున్న పాత్రలు కూడా ఉన్నాయి. మర్యాద రామన్న సినిమాలో నవ్వించారు, రామ్ పోతినేనితో నవ్వించారు. సో నవ్వించే పాత్రలు ఉన్నాయి. అంతటి ఒక దేహదారుఢ్యం కలిగినటువంటి వ్యక్తిగా విలన్గానే కాకుండా నటనలో నవ్వులో కూడా పూజించేవారని చెప్పి ప్రదీప్ రావత్కి అయితే ఒక గొప్ప పేరైతే ఉంది. సో దాని విషయం పైన పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఆయన కాటం రాయుడు అండ్ సర్దార్ గబ్బర్ సింగ్లో నాతో పాటుగా నటించాడు అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నారు. సో ప్రదీప్ రావత్ మరణం నిజంగానే ఒక రకంగా చాలామందిని షాక్కు గురి చేసింది, ఎవరు కూడా ఊహించలేదు. సో ఆయన కొంత దూరంగానే ఉంటున్నారు, మరీ అంత అగ్రెసివ్గా సినిమాల్లో అప్పటి మాదిరిగా నడవట్లేదు, అప్పట్లాగా రెగ్యులర్గా షూట్స్ ఉండట్లేదు, రెగ్యులర్గా ఆయన అటెండ్ అవ్వట్లేదు, చాలా రేర్గా పిక్ చేసుకుంటూ ఉన్నారు. సో ప్రదీప్ రావత్ మరణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకా కంటిన్యూస్గా అంటే ఒకప్పుడు విలక్షణమైనటువంటి నటనలు ఇప్పుడు అంతా ఎలా ఉండిపోయిందనంటే ఒక ఈ ఫిట్నెస్ ఉంటేనే సినిమాకి హీరో, ఈ ఫిట్నెస్ ఉంటేనే విలన్ అనేగా లేదు. ఒకప్పుడు ఈ ఫిట్నెస్ ఉంటేనే 6 అడుగులు ఎత్తుండాలి, ఫెయిర్గా ఉండాలి, ఫుల్ హెయిర్స్ ఉండాలి, ఇలాంటివి ఉంటేనే హీరోలుగా కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పుడు యాక్టింగ్ టాలెంట్ ఉంటే చాలు, సోషల్ మీడియాలో కూడా స్టార్లు అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలోనే అందరినీ మెప్పించారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. సో ప్రదీప్ రావత్ విలన్గా సై సినిమాలో నటించినటువంటి క్యారెక్టర్ అందరూ చూసి షాక్ అయిపోయారు. ఒక కాలేజీలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒక భిక్షు యాదవ్ పర్ఫెక్ట్ హైదరాబాదీ సంబంధించినటువంటి ఒక లాంగ్వేజ్ కానీ లేకపోతే ఆయన వేసినటువంటి క్యారెక్టర్లో ఆయన ఇమిడినటువంటి తీరు కానీ చాలా అద్భుతంగా నటించారు ఆ సినిమా. సో చాలామంది ప్రదీప్ రావత్ మరణం అంటే ప్రదీప్ రావత్ ఎక్కువగా అందరు తెలుగు వాళ్ళే అనుకునేవారు, అంటే అంతటి స్థాయిలో ఉండేది. తెలుగువాడేమో ఆయన, తెలుగులోనే ఇక్కడే ఉండేవారేమో, తెలుగుకు సంబంధించిన యాక్టర్ ఏమో అనుకునేవారు. కానీ అన్ని భాషల్లో నటించినటువంటి ఆయన రకరకాల అవార్డ్స్ కూడా పొందారు. సో ప్రదీప్ రావత్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ రోల్స్ గజనీ, లగాన్, బిఆర్ చోప్రాస్ మహాభారత్, దీంట్లో ఆయన ఒక ఫేమస్ అని చెప్పాలి. సో ద న్యూస్ ఆఫ్ హిస్ డిమైస్ ఫస్ట్ షేర్డ్ బై హిస్ ఫెలో యాక్టర్ యశ్పాల్ శర్మ ఫస్ట్ ఆయన మరణ వార్తని షేర్ చేశారు. హీ రోట్ దట్ ప్రదీప్ రావత్ అవర్ గజనీ దేవా ఆఫ్ లగాన్ ఈజ్ నో మోర్ అని పోస్ట్ చేశారు ఆయన. తర్వాత కంటిన్యూస్గా చాలామంది ఆయనని ఆయన మరణ వార్తను తెలుసుకొని ముంబైకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఆయన నటించిన లాంగ్వేజెస్ ఏనో తెలుసా? హిందీలో నటించారు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, నేపాలీ, మరాఠీ, ఇంగ్లీష్ 12 లాంగ్వేజెస్లో ఆయన ఆల్మోస్ట్ సినిమాలను చేశారు. సో హీ మేడ్ హిస్ డెబ్యూ ఫిలిం ఇన్ ఎర్లీ 1980s ఫస్ట్ ఫిలింలో ఆయన నటించారంట. సో ఇట్ వాజ్ ఏ అశ్వత్థామ, ఇందాక నేను చెప్పాను కదా అశ్వత్థామ అని, ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ బిఆర్ చోప్రాస్ ఐకానిక్ టెలివిజన్ సిరీస్ మహాభారత్. అశ్వత్థామ క్యారెక్టర్ నటించారు. ఎంటైర్ జనరేషన్ మొత్తం కూడా దాన్ని ఒక బిగ్ అంటే చాలా మహాభారత్ అంటే ఏంటి చాలా పెద్ద విషయం, చాలామంది చూస్తూ ఉండేవారు ఆ సీరియల్ని, ఒక ఫేమస్ సీరియల్ షో అది. సో ఆ తర్వాత హీ కొలాబరేటెడ్ విత్ ఆమిర్ ఖాన్ ఇన్ అశుతోష్ గోరిక్వర్స్ ఆస్కార్ నామినేటెడ్ లగాన్. సో లగాన్లో ఆమిర్ ఖాన్తో చేశారు. సో దేవాసింగా క్యారెక్టర్. సో తర్వాత ఏఆర్ మురుగదాస్ తమిళ్ బ్లాక్ బస్టర్ గజనీలో 2005లో నటించారు. సో గజనీలో అయితే ధర్మాత్మ వాజ్ వైడ్లీ అప్రిషియేటెడ్. గజనీ ధర్మాత్మ అనేటువంటి ఆ క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా పండించారని చెప్తున్నారు. సో 2008లో హిందీ రీమేక్ కూడా అయింది. ఆ తర్వాత మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి సై సినిమా. మేజర్ టర్నింగ్ పాయింట్ ఆయన కెరీర్లో అని అంటే ఎస్ఎస్ రాజమౌళిలో ఆయన నేతృత్వంలో వచ్చింది, ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా సై సినిమాలో భిక్షు యాదవ్ క్యారెక్టర్ మాత్రమే ద మోస్ట్ టర్నింగ్ పాయింట్గా చెప్తున్నారు. సో తర్వాత కంటిన్యూస్గా తెలుగు సినిమాల్లో కూడా స్పై, స్టాలిన్, రౌడీ రాథోర్, వీరం, వన్ నేనొక్కడినే, లౌక్యం, నేను శైలజ, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, ఆ తర్వాత ఐరాతిల్, ఇరువాయూర్, మార్కెట్ రాజా, ఎంబీబీఎస్ అండ్ మిస్ మ్యాచ్. తెలుగు, తమిళ్, హిందీ, భోజ్పురి, బెంగాలీ, మరాఠీ 12 లాంగ్వేజెస్లో ఆయన సినిమాలు ఉన్నాయంటే ఏ స్థాయిలో ఆయన విలక్షణంగా నటించేవారో అర్థమవుతుంది. సో ప్రదీప్ రావత్ మరణం పైన ఆయన చూడగానే మీకు గుర్తుకొచ్చే క్యారెక్టర్ కానీ డైలాగ్ ఏదైనా కనుక ఉంటే సరదాగా మీరు కూడా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో.